ఉపయోగిస్తూ ఆ గేట్ కేవలం ఒక ఓల్డ్ ఏజ్ పర్సన్ కావచ్చు, ఒక డిసేబుల్ పర్సన్ కావచ్చు, జస్ట్ బై చేంజింగ్ ఇట్స్ మూవ్మెంట్ గేట్ విల్ బి ఆటోమేటికల్లీ క్లోజ్ అండ్ ఆటోమేటికల్లీ ఓపెన్. This is the first activity in this project. There are 3 activities. So first one is moving with the help of it's working. By changing its movement, gate will be closed and gate will be open. This is the first activity. ఇది గేట్. ఇక్కడ డిసేబుల్ పర్సన్ కానీ ఓల్డ్ ఏజ్ పర్సన్ కానీ ఎవరైనా చేస్తారని వాళ్ళు ఉంటే కేవలం దాన్ని ఆ బోర్డును చేతితో మేనేజ్ చేస్తూ గేట్ మొత్తాన్ని క్లోజ్ చేయడం. ఎంత బరువైన గేట్ అయినప్పటికీ ఇదే గేట్ సార్. సో నెక్స్ట్ ఇంకొక యాక్టివిటీ వచ్చేసి ఇంట్లో. సో ఇప్పటికి కూడా సార్ మ్యాండేటరీగా మీరు చూస్తే సెకండ్ అయితే మాన్యువల్ గా తిప్పుతూ ఉంటారు. ఈ టెక్నాలజీ వాడుతున్నట్లయితే పిఎంసి గవర్నమెంట్ ట్రాకింగ్ హై స్కూల్ కి పేటెంట్ కూడా రాబోతుంది సార్ ఫ్యూచర్ లో. సో గివ్ యువర్ బిగ్ హ్యాండ్స్. సో మీకు ఒక ఫోన్ కాదు సార్, 100 ఫోన్లైనా కొనియడానికి సిద్ధంగా ఉంది సార్ మన సోహెల్ అకాడమీ. రైట్, దాంతో పాటు సెకండ్ యాక్టివిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం సార్. సెకండ్ యాక్టివిటీలో జస్ట్ ఇంట్లో ఒంటరిగా ఉన్నటువంటి పిల్లలు కావచ్చు లేదా పేరెంట్స్ ఇద్దరు ఎంప్లాయీస్ అయితే పిల్లలు కనుక ఒంటరిగా ఉంటే ఇంటికి వచ్చేటువంటి థీవ్స్ కానీ అన్నోన్ పర్సన్స్ కానీ వాళ్ళ నుంచి ప్రొటెక్ట్ కావడానికి మనకు ఒక బజర్ సౌండ్ వస్తుంది ఆల్రెడీ. సో మీకు వినపడలేదంటే ఇంకొంచెం వాయిస్ తీసుకుంటాం. థ్యాంక్ యూ. సో ఈ ప్రాజెక్ట్ లో 2 యాక్టివిటీస్ అయిపోయిన. ఒకటి వచ్చేసి సేఫ్టీ గేట్, సేఫ్టీ అలారం అయిపోయింది. లాస్ట్ వచ్చేసి మనం కొన్ని సందర్భాల్లో చాలా సందర్భాల్లో బిజీగా ఉంటాం. సో ఎక్కడో టీవీ చూస్తుంటారు, లేదా ఎక్కడో సాఫ్ట్వేర్ రన్ చేస్తుంటారు, ఎక్కడో ఇంపార్టెంట్ పని ఉంటే లేవలేని పరిస్థితి. కానీ మనం ఇంట్లో కిచెన్లో ఆ సిలిండర్ ఆఫ్ చేయాలి, లేదా ఆ ఫ్యాన్ ఆఫ్ చేయాలి. ఫ్రిడ్జ్లో మీకు కావాల్సినటువంటి టెంపరేచర్ రాగానే ఆ ఫ్రిడ్జ్ని ఆఫ్ చేయాలి, లేదు ఏసీ ఆఫ్ చేయాలి. ఇంకా రూమ్లో ఉన్న హాల్లో అక్కడెక్కడో హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ ఉన్నటువంటి ఫ్యాన్స్ కావచ్చు, ఆల్ ఎలక్ట్రానిక్ గుడ్స్ వాట్ ఎవర్ ఇట్, just we will manage with the help of just our cell phone or ఒక యాప్ ద్వారా మనం మేనేజ్ చేయవచ్చు. సో మేడం చేసేటువంటి మేనేజ్ వల్ల ఇక్కడ ఇవన్నీ బల్బ్స్ వెలుగుతున్నాయి. ఇక్కడ బల్బ్స్ ప్లేస్ లో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ పెట్టుకోవచ్చు. ఆ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మైక్రోవేవ్ కావచ్చు, ఫ్రిడ్జ్ కావచ్చు, కిచెన్ లో ఉన్న ఏవైనా కావచ్చు సార్. సో ఒక్కొక్కటి ఒక జస్ట్ బ్లూటూత్ కనెక్ట్ చేస్తే ఆ కనెక్ట్ ద్వారా మన ఇంట్లో ఉన్నటువంటి సరౌండింగ్ ఏరియా ఆల్మోస్ట్ 15 మీటర్స్ ఆల్మోస్ట్ 70 మీటర్స్ వరకు కూడా ఇది వర్క్ చేస్తుంది. సో అలెక్సా చేస్తుంది అక్కడ, అది చూడమే సార్, అది చూడమే కానీ మన పిల్లలు ఇది ఆవిష్కరించారు కాబట్టి నిజంగా ఇట్స్ వెరీ. సో యాప్ కూడా చెప్తారు సార్. EPSK యాప్ మీరు కనుక డౌన్లోడ్ చేసుకున్నట్లయితే దాంతో పాటుగా ఈ బోర్డ్స్ అన్ని మీ ఇంట్లో పెట్టించుకోవాల్సిందే సార్. నెక్స్ట్ సో ఈ చిన్న సైన్స్ డే సందర్భంగా ఒక వెలితి ఉండేది పొద్దుగా నుంచి అయ్యో అని ఆ వెలితిని ఈ విధంగా మీరు ఇచ్చిన 10 నిమిషాల్లో పూర్తి చేయడానికి అవకాశం కల్పించిన హెచ్ఎం గారికి, అదేవిధంగా తోటి ఉపాధ్యాయ బృందానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓవర్ టు 10th class టీచర్స్ ఫర్ ద సెల్ఫ్ గవర్నమెంట్ డే సెలబ్రేషన్స్. అధిక వాయిస్ ఆల్ ది బెస్ట్. ఫుడ్ తినమని చెప్పండి. ఆల్ ది బెస్ట్.